ప్రైజ్ ద లార్డ్. మహోన్నతుడు మహాఘనుడునైన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. క్రీస్తు పూర్వం 586లో ఇశ్రాయేలీలు బబులోను చెరకు అప్పగించబడ్డారు. 70 సంవత్సరములు ఇశ్రాయేలీలు చెరలో ఉన్నారు. అటు తర్వాత కోరేషు రాజు ఆజ్ఞ ప్రకారం యూదులు దేవాలయాన్ని పునర్నిర్మించుకోవడానికి తమ దేశానికి వెళ్ళటానికి కోరేషు అనుమతించాడు. ఇశ్రాయేలీల చెర గురించి దేవుడు ముందుగానే ఇర్మియా ప్రవక్తకు బయలుపరిచాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనములో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును అని వ్రాయబడి ఉన్నది. తమ జీవితాలు శాశ్వతంగా మూతబడిపోయాయని బబులోను చెరలో ఉన్న యూదులు భావించారు. అయితే తమలో చెరలో ఉన్న దానియేలు, యెహెజ్కేలు ప్రవక్తల మాటల ద్వారా తమ జీవితాల విషయంలో దేవుని ప్రణాళికలు మూతబడిపోలేదని చాలామంది తెలుసుకోగలిగారు. చెరలో ఉన్న యూదులు మొదటిగా ఒక గుంపు యెరూషలేమునకు బయలుదేరారు. ఇది 4 నెలలు పట్టే ప్రయాణము. బబులోను రాజైన నెబుకద్నెజరు దోచుకొని వచ్చిన యెరూషలేము నిధిని కోరేషు యూదాకు మొదటి రాజు లేదా గవర్నర్ అయిన షెష్బజ్జరుకు అప్పగించాడు. చెర నుండి తిరిగి వచ్చిన వారు మొదటిగా దహన బలి పీఠాన్ని పునఃనిర్మించడం ప్రారంభించారు. సొలొమోను నిర్మించిన దేవాలయ పునాదుల మీదనే దాన్ని ప్రారంభించారు. మొదటిగా దేవుని పని పూర్తి చేసి తర్వాత తమకు నగర నిర్మాణం చేసుకోవాలి అని భావించారు. దేవాలయ పునాదులు వేసినప్పుడు ప్రజలు ఆనందంతో దేవుణ్ణి స్తుతించారు. సొలొమోను దేవాలయాన్ని చూసిన కొందరు వృద్ధులు ఆలయాన్ని చూసి ఆనందంతో దుఃఖపడ్డారు. ఆలయాన్ని నిర్మించడం గురించి అప్పటికే అక్కడ నివాసం ఏర్పరచుకున్న కొందరు వ్యతిరేకించారు. ఒక మంచి పని, అది కూడా దేవుని పని జరిగించే సమయంలో ఎన్నో వ్యతిరేకతలు ఖచ్చితంగా వస్తాయి. అక్కడున్నవారు తిరిగి వచ్చిన యూదులతో మొదట స్నేహితులుగా నటించారు. దేవాలయ నిర్మాణంలో వారు కూడా సహకరిస్తామని చెప్పారు. కానీ ఇశ్రాయేలు నాయకులు తెలివిగా తిరస్కరించారు. దూరాన ఉన్న శత్రువు కన్నా పక్కనే ఉండే మిత్రుడిగా నటించే వారితోనే జాగ్రత్తగా ఉండాలి. యూదులు తిరస్కరించిన వారు యూదులకు మరింత విరోధులయ్యారు. ఆలయ నిర్మాణము ప్రతి పనిలోనూ అన్ని విధాలుగా వారు ఆటంకపరిచారు. అలా ఆలయ నిర్మాణం పని 15 సంవత్సరంలో ఆలస్యం అయిపోయింది. యూదుల వ్యతిరేకులు రాజైన అర్తహషస్తాకు ఉత్తరం రాశారు. ఇశ్రాయేలీలు తిరుగుబాటుదారులని, దుర్మార్గులని, ఆలయము యెరూషలేము తిరిగి నిర్మిస్తే వారు కప్పం కట్టరని, రాజునకు ఆదాయం రాదని రాశారు. రాజు కూడా ఆ ఉత్తరానికి సమ్మతించి అన్ని పనులు ఆపేయాలని ఆజ్ఞాపించాడు. ఆలయ పునాది వేసి 15 సంవత్సరాలు అయిపోయింది. దేవుని పని పక్కన పెట్టి యూదులు తమ గృహాలు కట్టుకోవడంలో ఆసక్తి చూపిస్తున్నారని హగ్గయి ప్రవక్త వారిని గద్దించాడు. ఈ మాటలు హగ్గయి గ్రంథము 1వ అధ్యాయంలో మనకి కనపడతాయి. హగ్గయి ప్రవక్త జకర్యాలు చెప్పిన వాక్యాలను బట్టి, దేవుని మాటలను బట్టి యూదులు మరలా ప్రేరేపింపబడి దేవాలయ పనిని పునః ప్రారంభించారు. ఆలయ పని మరలా ప్రారంభం కాగానే వ్యతిరేకత కూడా ప్రారంభమైంది. ఆ సమయంలో పారసీక దేశానికి గవర్నరు తతైనై. ఇతను ఎవరి అధికారంతో ఆలయాన్ని కడుతున్నారని యూదుల్ని అడిగాడు. అయితే యూదులు రాజైన కోరేషు అనుమతి ఇచ్చాడని, ఇది నిజమో కాదో తెలుసుకోవాలని తతైనైకి తెలిపారు. తతైనై ఇంకా కొందరు అధికారులు రాజైన దర్యావేషుకు ఇలాగు జరిగిందా లేదా తెలుసుకోవాలని ఉత్తరం రాశారు. దర్యావేషు తిరిగి జవాబిచ్చిన ఉత్తర సారాంశం ఆ దేవాలయ పనిలో జోక్యం చేసుకోవద్దని, ఇంకా వారికి అవసరమైన ధనాన్ని ఇమ్మని, బలి అర్పణలకు కావలసిన పశువులను ఇమ్మని దర్యావేషు ఆజ్ఞాపించాడు. ఫలితంగా ఆలయ నిర్మాణం కొద్ది సంవత్సరాల్లోనే పూర్తయింది. సొలొమోను కాలంలో జరిగించినట్లు పస్కా పండుగను యూదులు జరుపుకున్నారు. ఈ సంగతులు జరిగిన తర్వాత సుమారు 60 సంవత్సరముల తర్వాత ఎజ్రా బబులోను నుండి యెరూషలేమునకు బయలుదేరాడు. ఎజ్రా అహరోను వంశస్థుడు. మోషే ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. బబులోను నుండి యెరూషలేమునకు 1500 కిలోమీటర్ల దూరం. ఎజ్రాతో యెరూషలేమునకు కొంతమంది బయలుదేరారు.
ఈ ప్రయాణంలో ఎజ్రా ప్రార్థన మనకు కనపడుతుంది. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం నుండి, అప్పుడు దేవుని సన్నిధిని మమ్ముని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని, మేలు కలుగచేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును, కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు నాకు సిగ్గుతోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను అని వ్రాయపడి ఉన్నది. వారి దగ్గరున్న బహుమానాలలో సుమారు 30 టన్నుల వెండి వస్తువులు, 4 టన్నుల బంగారం, ఇంకా ఇతర విలువైన వస్తువులున్నాయి. అంత వెండి బంగారాన్ని సైనిక కాపలా లేకుండా 4 నెలల వ్యవధిలో రవాణా చేయడమంటే బందిపోటు దొంగల దాడులను ఆహ్వానించినట్టే. కానీ దేవుని కాపుదల వారికి ఉన్నందువల్ల వారిపై ఎటువంటి దాడులు జరగలేదు. దేవునికి చెందినవారు ప్రయాణం చేస్తున్నప్పుడల్లా ఎదురు కాబోయే ప్రమాదాలు మార్గం అంతా పొంచి ఉండవచ్చు. ప్రతి ప్రయాణాన్ని దేవునికి అప్పగించి మన సంరక్షణ కోసం ఆయనకు ప్రార్థన చేయడం జ్ఞానం అనిపించుకుంటుంది. ఎజ్రా ప్రయాణంలో తోడుగా సైనికులను పంపమని రాజుని అడగడం అంటే దేవుడు వారిని సంరక్షించడేమో అన్న సందేహానికి తావివ్వడమే అని గ్రహించాడు. దేవుడు వారి మనవి ఆలకించాడు. ముందు బయలుదేరిన గుంపులో ఎందరు ఉన్నారో, ఎజ్రాతో బయలుదేరిన వారు ఎంతమంది ఉన్నారో వారి గోత్రాల ప్రకారం, వారి పెద్దల ప్రకారం ఎజ్రా గ్రంథంలో స్పష్టంగా వ్రాయపడి ఉన్నది. దేవుని ఆజ్ఞలకు లోబడి దేవునికి విధేయులుగా ఉన్నంతకాలము ఇశ్రాయేలీల పట్ల దేవుడు కనికరపడుతూనే ఉన్నాడు. ఇశ్రాయేలీల యొక్క దౌర్భాగ్య స్థితిని బట్టి 70 సంవత్సరములు బబులోను చెరకు అప్పగింపబడ్డారు. అయినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. తన నామ మహిమార్థమై ఆ దేశపు రాజుల హృదయాలను కూడా ఇశ్రాయేలీలకు అనుకూలంగా మార్చాడు దేవుడు. అగ్ని పరీక్ష వంటి బబులోను చెర ఇతర ప్రజలకు దేవుని వాక్యాన్ని విస్తరింపచేయడానికి అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. మన విషయంలో కూడా అంతే. మనం కూడా ఏ విధమైన అధికారం లేదని నిరాశ చెందవలసిన అవసరం లేదు. ప్రతికూల పరిస్థితిని అనుకూల పరిస్థితిగా మార్చి నూతన అవకాశాలు ఇచ్చి వ్యక్తిగత ఎదుగుదలకు మార్గం కల్పిస్తాడు మన దేవుడు. దేవుని నామాన్ని విశ్వసిద్దాము. ఆయన నామ మహిమార్థమై ప్రార్థిద్దాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.